అన్నది బాడీ షేమింగ్ చేసింది. పంపించారు అనసూయకి, పంపిస్తున్నారు. మీ డార్లింగ్ మీరు ఎప్పుడైనా కలిసిరా? మా డార్లింగ్ ఎప్పుడు మా హృదయంలోనే ఆదర్శంగా తీసుకుంటారు. కనపడ్డ ప్రతి అమ్మాయిని సామాన్లు బాగుండే అనొచ్చు. ఒకవేళ హట్ అయితే సారీ అండి ఎందుకందండి అన్నది బాడీ షేమింగ్ చేసింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్ సార్ ఎట్లున్నారు సార్? అస్సలు బాగాలేదు. ఎందుకు సార్? ఎందుకో చూడండి, అందరూ మా డార్లింగ్ అనసూయని గురించి అంటూ ఉంటే నాకు ఎంత బాధపడుతుంది. అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? వాళ్ళందరూ అనసూయను ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శంగా తీసుకోండి. మరి చాలా మహిళా హక్కుల గురించే పోరాడుతున్నారు. చాలా మంది ఆడవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కొత్తగా చూసినట్టయితే సంధ్యారెడ్డి అని కాంగ్రెస్ లీడర్ ఆమె మాట్లాడుతుంది, నీకు సిగ్గు లేదా, నీకు బుద్ధి లేదా, మీ ఆయన అసలు మొగోడేనా కాదా, ఇది అది అని ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా తీసుకొచ్చి బయట మాట్లాడుతుంది. మరి ఆమెకి ఏం చెప్తారు మీరు? మరి సంధ్యారెడ్డి అనేటువంటి ఆమె పౌడర్ రెడ్డి అని చెప్పొచ్చు. చోట పెట్టుకోవాలి, మూసుకొని కూర్చోని చెప్తున్నా శివాజీకి. నువ్వెవడివయ్యా చెప్పడానికి? అచ్చా హమ్కో సిఖా రియా హై. వెల్కమ్ టు టుడే టీ న్యూస్. నేను కల్పన. సో గత కొద్ది రోజులుగా ఒక కాంట్రవర్సీ జరుగుతుంది. అదేంటంటే శివాజీ అన్నందుకు అనసూయ స్పందించడం, దాని మీద ఎంతో మంది పబ్లిక్ ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడడం, కొంతమంది ఆమె అన్నదానిలో తప్పేముంది, ఆఖరికి నాగబాబు లేకపోతే కొన్ని ఫ్యాన్ ఫాలోయింగ్స్, కొంతమంది ఫ్యాన్స్ కూడా అనసూయ అన్న దానిలో తప్పేం లేదు అని కొన్ని మాటలు ఇట్లా వస్తున్నాయి. కానీ మరి ఇప్పుడు ప్రస్తుతం మన ముందు అనసూయ అభిమాని సంఘానికి అధ్యక్షుడు మైనంపాటి మురళీ శర్మ గారు ఉన్నారు. సో ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. మరి అనసూయ అన్నది తప్ప కాదా, మరి శివాజీ అన్న మాటలు ఎలా తీసుకోవాలి, ఎందుకంటే అభిమానులు కదా, వాళ్ళ మాటల్లో ఏం మాట్లాడతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఎట్లున్నారు సార్? అస్సలు బాగాలేదు. ఎందుకు సార్? ఎందుకో చూడండి, అందరూ మా డార్లింగ్ అనసూయని గురించి అంటూ ఉంటే నాకు ఎంత బాధపడుతుంది. అనకూడదండి అట్లా. అంటే ఇప్పుడు అనసూయ చిన్న చిన్న బట్టలు వేసుకోవడం అది ఇది తప్పు అని చాలా మంది పబ్లిక్ అంటున్నారు కదా, అట్లా మరి దాన్ని ఎట్లా అంటారు మీరు? మరి చిన్న చిన్న బట్టలు, పొట్టి బట్టలు అవి ఎప్పుడు వేసుకుంది? ఆమె పర్సనల్ లైఫ్ లేదా? పర్సనల్ లైఫ్ గానీ ఆమె మా ఇష్టం, మేము ఎట్లయినా వేసుకుంటాం అది ఇది అని అంటుంది కదా. అవును, వాస్తవం. అది వేసుకోవచ్చా? ఈ రోజున రాజ్యాంగము అందరికి సమాన హక్కులు కల్పించింది. పురుషులతో కూడా స్త్రీలు కూడా సమానంగా ఉన్నారు. ఎటువంటి వివక్షత అనేటువంటిది కూడా లేదు. సో మగవాళ్ళు ఏ విధంగా లేటెస్ట్ ఫ్యాషన్స్ ధరిస్తున్నారు, ఆడవాళ్ళు కూడా లేటెస్ట్ ధరిస్తున్నారు. అందులో తప్పే ఉంది. ఆమె బాడీ ఆమె ఇష్టము, ఆమెకు నచ్చిన విధాలుగా ఆమె వేసుకుంటుంది. ఆమె వేరే వాళ్ళందరికీ మీరందరూ కూడా ఇటువంటి వస్త్రాలు వేసుకుంటాను అనట్లేదు కదా. ఆమె శరీరానికి ఏది నచ్చితే అది వేసుకుంటుంది. అందులో తప్పేంటి? ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన హక్కును బట్టి కావచ్చు, లేకుంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకేలాగా ఉండాలి, సమానంగా ఉండాలి అంటే బట్టల గురించి అన్నట్టు అని అనుకుంటా. అన్ని రకాలుగా. అందుకే ఆమె క్లియర్ గా చెప్తుంది కదా, నా బాడీ నా ఇష్టం అంది. నా బాడీ నా ఇష్టం, నాకు నచ్చినవి నేను తింటాను, నాకు నచ్చినట్లు నేను ఉంటాను. నన్ను ఎవరు పోషించట్లేదు కదా, నేను సంపాదించుకుంటున్నాను, నా ఇష్టం వచ్చిన జీవిత విధానం నేను గడుపుతానట్టు. అంతేగాని మీరందరూ కూడా అలాగే ఉండండి అని చెప్తుంది. వాస్తవానికి కూడా మహిళలందరూ కూడా అనసూయని ఆదర్శంగా తీసుకోవాలి. మీకు నచ్చిన జీవితం మీరు గడపండి, మీకు నచ్చిన తిండి మీకు తినండి, మీకు నచ్చినటువంటి విధంగా ఉండండి. ఎప్పుడు కూడా అణచివేత పడవద్దు అని కూడా మహిళలకు కూడా చెప్తున్నాం. సో ఇప్పుడు ఆడవాళ్ళందరూ అనసూయను ఆదర్శంగా తీసుకోండి. మరి చాలా మహిళా హక్కుల గురించే పోరాడుతున్నారు. చాలా మంది ఆడవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కొత్తగా చూసినట్టయితే సంధ్యారెడ్డి అని కాంగ్రెస్ లీడర్ ఆమె మాట్లాడుతుంది, నీకు సిగ్గు లేదా, నీకు బుద్ధి లేదా, మీ ఆయన అసలు మొగోడేనా కాదా, ఇది అది అని ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా తీసుకొచ్చి బయట మాట్లాడుతుంది. మరి ఆమెకి ఏం చెప్తారు మీరు? మరి సంధ్యారెడ్డి అనేటువంటి ఆమె పౌడర్ రెడ్డి అని చెప్పొచ్చు. ఫుల్ గా మేకప్ కొట్టుకొని ఫుల్ గా పౌడర్ పూసుకొని వస్తుంది మరి సంధ్యారెడ్డి. మరి సంధ్యారెడ్డి గారు మీరు ఫుల్ పౌడర్ ఎందుకు పూసుకుంటున్నారండి ముఖానికి? మరి మీకు అందం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా, మరి మీరే పౌడర్ ఫుల్ పూసుకుంటే మరి మా డార్లింగ్ అనసూయ ఫుల్ గా మేకప్ చేసుకుంటే ఫుల్ గా కూడా తన వస్త్రధారణ చేస్తే తప్పేంటి? మీరు ఎలా విమర్శిస్తారు? మీకు
చీరలో మీరు చాలా హుందాతనంగా ఉంటారు కాబట్టి మీరు చీర కట్టుకున్నారు, శారీ కట్టుకుంటుంది ఆమె చీరలు కూడా చాలా బాగా కడుతుంది. ఎవరు? అనసూయనా? సంధ్యారెడ్డి చీరలు బాగా కడుతుంది, మంచిగా వస్తుందా అని ఆలోచిస్తుంది. మరి ఫుల్ పౌడర్ పూసుకోవట్లేదా? మరి ఎందుకు ఫుల్ పౌడర్ పూసుకుంటున్నారు? మరి మీకు తెల్లగా కనపడాలని మీకు ఉండొచ్చా? ఆవిడకేమో తెల్లగా కనపడాలి అని ఫుల్ పౌడర్ పూస్తుంది. మరి వేరే ఒక ప్రముఖ సెలబ్రిటీ ఆమె, మరి సెలబ్రిటీ స్థాయిలో ఆమె ఎలా ఉండాలి? మరి ఈమె హీరోయిన్ అని అంటారా మీరు? మేమైతే ఆంటీ అంటున్నామా. అంటే రంగమ్మత్త క్యారెక్టర్ చేసింది. రంగమ్మత్త అనేటువంటి దానికి ఎంత పాషన్ ఉంది తెలుసా సినిమా ఇండస్ట్రీలో అందులో తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్త క్యారెక్టర్లు గ్లామర్ క్యారెక్టర్స్. తెలుసా మీకు ఆ విషయం? తెలీదు. ఎస్, తెలుగు సినిమా ఫీల్డ్ లో ఒక హీరోయిన్ కి ఎంత గ్లామర్ ఉంటుందో అత్త క్యారెక్టర్ లో కూడా అంత గ్లామర్ ఉంటుంది. అందుకే రంగమ్మత్త అని చిరంజీవి గారి సినిమాలు చాలా చూడండి. అత్తమ్మ కూతురు అని చెప్పేసి సాంగ్ కూడా ఉంది, జువెట్ ఉంది. అలాగే బాలకృష్ణ గారి సినిమాలు ఉన్నాయి, అత్తతో కూడా డాన్స్ చేస్తాడు. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్త క్యారెక్టర్ కూడా ఒక గ్లామర్ క్యారెక్టర్. అది ఆమె శరీరాన్ని అనసూయకి ఎప్పుడు ఫ్యాన్ అయ్యిండ్రు, అసలు ఎప్పుడు అభిమానం అయ్యిండ్రు? అనసూయ గారికి మొదటి నుంచి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె మొదటలో ఒక యాంకర్ గా చేసింది, ఆమె కింద నుంచి పైకి వచ్చిన ఒక సినిమా మొదటలో చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చేసింది, చిన్న చిన్న పొజిషన్ నుంచి పైకి వచ్చింది ఆమె. ఆమెకు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి, ఒక ఫ్యాషన్ ప్రపంచం ఏంటంటే పూర్తి కూడా అవగాహన ఉన్నది. కష్టపడి పైకి వచ్చింది ఆమె. పైకి వచ్చిన వాళ్ళని తొక్కేయాలనేటువంటి విధంగా కొంతమంది చేసే కుట్ర ఇదంతా. ఎవరెన్ని చేసినా సరే మీరు అరచేత్తో సూర్యకాంతిని ఆపలేరు అనే విషయం మీరు తెలుసుకోవాలి. సూర్యకాంతి మరి సూర్యకాంతిని ఎవరు ఆపుతారండి అరచేత్తోటి? ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు అది. ఆమె ఎదుగుతున్నది, అందరూ కూడా ఆమె బికినీల గురించి మాట్లాడుకుంటారు, ఆమె స్విమ్మింగ్ సూటర్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆమె చేసిన తప్పేంటి? ఆమె ఒక బీచ్ కి వెళ్ళింది, బీచ్ కి వెళ్ళి సముద్ర స్నానం చేసినప్పుడు స్విమ్మింగ్ సూటే వేసుకుంటారు. గోవా బీచ్ కి వెళ్తారు, గోవా బీచ్ మీరు వెళ్ళి చూడండి, ఎక్కువ మంది స్విమ్మింగ్ సూట్ లో బికినీలో ఉంటారు. అసలు గోవాకి వెళ్ళే చాలా మంది అమ్మాయిలు బికినీలు చూడడానికి వెళ్తారు, తెలుసా మీకు? గోవాకి వెళ్ళే చాలా మంది బికినీలు చూడడానికి వెళ్తారు. అనసూయ వేసుకున్న ఈ పొట్టి పొట్టి బట్టలు చూసి, సిమ్ సూట్ చూసి, ఇది చూసి ఆమెకు ఫ్యాన్ అయిందా? ఖచ్చితంగా ఫ్యాన్స్ అవుతారు, ఖచ్చితంగా ఫ్యాన్స్ అవుతారు. వస్తువులను చూసి ఎవరైనా ఫ్యాన్స్ అవుతారండి. వస్తువులు అనేవి ఎవరికైనా నచ్చుతాయి. వస్తువులను దేనికి చూపించుకోవడానికి. మెడలో బంగారం చైన్లు ఎందుకు వేసుకుంటారు కొంతమంది మహిళలు? మరి నా మెడలో బంగారం ఉంది, నా బంగారం చూడమనే కదా. లేదంటే ఆ మెడలో బంగారపు గొలుసు ఎందుకండి, తీసి బీరువాలో పెట్టి తాళం వేసుకో. అంటే మెడలో హారం ఎందుకు వేసుకోవడం? నా బంగారం చూడమనే కదా. ఆమెకున్న అందం అందరికి చూపియాలంటారా? ఓన్లీ వాళ్ళ హస్బెండ్ కి చూపించుకుంటే సరిపోతుంది. హస్బెండ్ చూపించే హస్బెండ్ లో చూపించుకుంటుంది, మిగతా వాళ్ళు చూపించే మిగతా వాళ్ళు ఫ్యాన్స్ కి చూపించే చూపిస్తుంది. అవును, ఆమె ఎంతవరకు చూపించుకోవాలో అంతవరకు చూపిస్తుంది. అవును, ఖచ్చితంగా చూపిస్తుంది. ఖచ్చితంగా మా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు కరాటే కళ్యాణ్, ఇప్పుడు ఈ సంధ్యారెడ్డి అయితే కాంగ్రెస్ లీడర్, ఆమె ఒక పబ్లిక్ గా ఆమె మాట్లాడుతుంది ఇట్లా. అట్ ద సేమ్ టైం ఒక సెలబ్రిటీగా ఈ కరాటే కళ్యాణ్ ఉంది, ఆమె కూడా అనసూయని తిడుతుంది కదా. ఆమె కూడా సినిమాలలో ఉంటుంది, ఆమె కూడా చేస్తుంది, అన్ని చేస్తున్నప్పటికీ మరి అనసూయ అని అంటుంది కదా ఆమె. ఇందువల్లే మహిళలకి మహిళల శత్రువులు అనడానికి లైవ్ ఎగ్జాంపుల్ కరాటే కళ్యాణ్ గారు కూడా ఫుల్ పౌడర్ పోస్తుంది. మరి ఆమె ఎందుకు ఫుల్ పౌడర్ పోస్తుంది? ఆమె చీరలో హుందాతనంగా ఉంటుంది కాబట్టి చీర కట్టుకుంటుంది. కరాటే కళ్యాణ్ బికినీలు వేసుకుంటే ఎవరు చూడరు. అది కూడా గమనించాలండి. అనసూయ బికినీ వేసుకుంటే అందరు చూస్తారు, కరాటే కళ్యాణ్ బికినీ వేసుకుంటే ఎవరు చూడరు. వామ్మో ఈవేంద్ర ఇలా ఉంది అనుకుంటారు. ఆమె ఒక చీరలో అందంగా ఉంది, ఒక సంధ్యారెడ్డి చీరలో అందంగా ఉంటుంది కాబట్టి ఆమె చీరలు ధరిస్తుంది. కానీ అనసూయ మాత్రం బికినీలో అందంగా ఉంటుంది. ఒకవేళ అనసూయ చీర కట్టుకుంటే మీరు చూస్తారా? అనసూయ చీర కట్టుకుంటే చాలా మంది చూడకపోవచ్చు, ఎందుకంటే అనసూయ 6 ప్యాక్ ఉంటుంది. అనసూయ మంచి పర్సనాలిటీ, అనసూయ దగ్గర చాలా బంగారం ఉంది, బంగారం ప్రదర్శించుకుంటుంది. మరి అంటే ఇప్పుడు కరాటే కళ్యాణ్ ఒకవేళ బికినీ వేసుకుంది అనుకోండి, మీరు ఏమైపోతారు అసలు? కరాటే కళ్యాణ్ బికినీ చేసుకుంటే ఎవరు చూస్తారు? ఎవరు చూడవచ్చు. మీరు చూస్తారా? చూడరా? మరి మీరు చూస్తారా? చూడరా? ఆమె వేసుకుంటే చూసిన తర్వాత చెప్తా ఎలా ఉంటుంది. చూడలేదు కదా ఇంకా, ఇప్పుడు చూస్తే చెప్తాము. అదేంటి అనసూయను పదే పదే మీరు వచ్చినప్పటి నుండి మా డార్లింగ్ అన్నారు, నేను బాలేను అది ఇది అంటున్నారు కదా. అంటే మీరు ఆమె అంతగానం ప్రేమిస్తున్నారా? అవును, లక్షల మంది ప్రేమిస్తున్నారు అనసూయని, ఒకళ్ళు కాదు. మీరు బాగా పోరాడుతున్నారు ఈమె కోసం. మేము చాలా చాలా లైవ్స్ లో కూడా చూస్తున్నాము, పదే పదే మా డార్లింగ్ అనడం, ఈ రోజుల్లో అందరికీ ఉన్నారండి ఫ్యాన్స్. ఏ బిగ్ బాస్ లో నటించే వాళ్ళకి ఫ్యాన్స్ లేరా? ఒక సంజనకి ఫ్యాన్స్ లేరా? ఒక రీతు చౌదరికి ఫ్యాన్స్ లేరా? మన దువ్వాడ
పేరేంటి, దువ్వాడ మాధురి గారికి ఫ్యాన్స్ లేరా? దివ్యల మాధురి గారికి ఫ్యాన్స్ లేరండి? దివ్యల మాధురి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. దివ్యల మాధురి డాన్స్ ఇస్తే ఏముంటుంది తెలుసా? ఆమె పాట పాడితే ఎంత బాగుంటుంది. దివ్యల మాధురి ఏం పాట పాడుతుంది? కరిగిపోయాను కర్పూర తీగల పాట ఉంది, ఎంత బాగా పాడుతుంది. అసలు ఆమె పాట వింటే అసలు మైమరిచిపోతాం, కొన్ని నిమిషాలు ప్రపంచాన్ని మర్చిపోతాం, అట్లా పాడుతుంది దివ్యల మాధురి. మరి ఇప్పుడు పబ్లిక్ అందరూ కూడా ఇట్లా అంటున్నారు, అనసూయను అరెస్ట్ చేయాలి, లేకపోతే ఆమె సినిమాలకు రానియొద్దు, ఆమె బ్యాన్ చేయాలి, వరస్ట్ అది ఇది అన్ని తిడుతున్నారు కదా. మీరు ఎట్లా తీసుకోగలుగుతున్నారు? మీరు అంత అభిమాని కదా, మీరు ఎట్లా తీసుకుంటారు ఈ మాటను? మహిళల హక్కులని గౌరవించండి. మీకు అందరూ సినిమాలు చూస్తున్నారు, ఒక సినిమాలో హీరోయిన్ అంత ప్రదర్శన చేయట్లేదా? సినిమా హీరోయిన్స్ అంత ప్రదర్శన చేయట్లేదా? ఊ అంటావా సినిమాలో సమంత చేసిందేంటి? సమంత వస్త్రధారణ ఏ విధంగా ఉంది? ఎంత పెద్ద హీరోయిన్. హీరోయిన్ అయితే హీరోయిన్ పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు కాదనమాట మీ ఉద్దేశంలో? సమంత వేసుకుంటే తప్ప? అంటే సమంత అంటే ఒక హీరోయిన్, ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ ని వేసుకుంది ఆమె. అవును, ఈమె కూడా సినిమాలో కూడా రంగమ్మ తీసినప్పుడు దాని తగ్గ క్యారెక్టర్లు వేసుకుంది. ఈమెలాగా షో చేసుకోలేదు కదా, అది ఆమె వ్యక్తిగత విషయం. మీరు కూడా చేయండి. సమంతను హూ స్టాప్ సమంత? మరి మంచు లక్ష్మి వారు ఉన్నారు కదా, మంచు లక్ష్మి గారు పొట్టి డ్రెస్సులు వేసుకుంటారు ఆమె. మరి ఆమెను ఎవరు ఎందుకు అంటారు? ఆమె ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళండి. ఆమెకు నచ్చిన సమాజానికి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేస్తామంటే మీ పర్సనల్ లైఫ్ మీ ఇష్టం, మిమ్మల్ని మేము ఏమి కూడా అనట్లేదు. ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా ఒకళ్ళు చెప్పారు, డి విటమిన్ తగ్గిన వాళ్ళు బికినీలు వేసుకుంటే మంచిదంట. వాస్తవం. ఆడవాళ్ళు ఫిజికల్ గా ఎవరైతే కొంచెం వీక్ గా ఉంటారో డి విటమిన్ డెఫిషియన్సీ అని ఉంటుంది. దీని గురించి కూడా బికినీలు వేసుకుని ఎండలో తిరిగితే డి విటమిన్ వస్తుంది. అందుకనే గోవా బీచ్ లో చాలా మంది డి విటమిన్ తగ్గిన వాళ్ళు గోవా బీచ్ కి వెళ్తారు. మరి బయట తిరిగితే బాగోదు కదా. ఒక సముద్రం తీర దగ్గరికి వెళ్ళి బికినీలు వేసుకొని తిరుగుతారు ఎండలో. తిరిగితే ఏమవుతుంటే వాళ్ళకి డి విటమిన్ వస్తుంది. కాబట్టి డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అందరూ కూడా బికినీలు వేసుకోండి, ఇందులో ఎటువంటి తప్పు కూడా లేదు. కానీ ఏంటంటే బయటకు వస్తే ఒకళ్ళ వస్తువులు వేరే చూసే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా ఏదైనా బీచ్కి వెళ్ళో లేకపోతే మీరు పర్సనల్ గా ఉన్నప్పుడు మీ మేడ మీద కాసేపు బికినీలు వేసుకుని ఎండలో తిరగండి. మీకు డి విటమిన్ డెఫిషియన్సీ పోయి డి విటమిన్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా బికినీలు వేసుకోవడం ఎటువంటి తప్పు కాదు. బయట తిరగకండి. మేము కూడా మీ సాంప్రదాయం మీరు పాటించమనే చెప్తున్నాం. దయచేసి అనసూయ గారు చెప్పింది కూడా అదే, మీ సాంప్రదాయాలు మీరు గౌరవించుకోండి. మేమందరం భారతీయులు, అందరం కూడా భారతీయ సాంప్రదాయాలు గౌరవిస్తాం. భారతీయులందరూ కూడా తమ విశ్వాసాలను పాటిస్తారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా గౌరవం ఉంది, గౌరవం కూడా ఇస్తాం కూడా. కానీ ఏంటంటే మీ పర్సనల్ లైఫ్, అది మీ పర్సనల్ లైఫ్ లో జరిగినటువంటి సంఘటనలు కొంతమంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటారు. అది ఎటువంటి తప్పు కాదు, రాజ్యాంగం కల్పించిన హక్కు. ఒక ఇన్స్టాగ్రామ్ చూడ రాజ్యాంగపరంగా వచ్చినటువంటివి. బికినీ వేసుకోవడం అనేది చట్ట విరుద్ధం అని రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో ఉందా? బికినీ వేసుకోవడం వస్త్ర విరుద్ధము, చట్ట విరుద్ధం అది కాదు కదా. ఎందుకు కంప్లైంట్ చేస్తారు? భారతదేశంలో స్త్రీలు అంటే ఇది ఒక సాంప్రదాయం అనే పేరైతే ఉంది కదా. ఉంది, సాంప్రదాయాలు పాటించండి అంటున్నాం మేము కూడా. మీరు ఎక్కడ పాటిస్తారు? మీరు బయట ప్రపంచంకి వచ్చినప్పుడు మీకు కన్వీనియంట్ అయిన వస్త్రాన్ని మీరు చేయండి అని అంటున్నాం. ఈ రోజు కాలేజీ అమ్మాయిలందరూ కూడా జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నారు. కాలేజ్ అమ్మాయిలు ఆ లెక్క ప్రకారం అయితే చీరలు కట్టుకొని తిరగాలి. చీరలు కట్టుకొని తిరుగుతున్నారు కాలేజ్ అమ్మాయిలు. మీరేమైనా ప్రపంచానికి సందేశం ఇస్తారా? కాలేజ్ అమ్మాయిలు మీరందరూ కూడా చీరలు కట్టుకొని తిరగండి అని చెప్తే ఎవరైనా ఫాలో అవుతారా? దాన్ని ఏమంటారంటే వివాహిత కట్టుకునే చీర వేరు, పెళ్లిగాని అమ్మాయిలు కట్టుకునే చీర వేరు. వాళ్ళకి సింగిల్ ఉంటుంది ఒకటి. ఇదివరకు పురకాలం కట్టేవాళ్ళు, ఇప్పుడు ఎవరు కట్టట్లా. వస్త్రధారణ ఒకటే కాదండి, సాంప్రదాయం అంటే చాలా పెద్ద టాపిక్ అది. సాంప్రదాయం అంటే వాళ్ళ పైన జుట్టు దగ్గర నుంచి పై నుంచి టాప్ టు బాటం అనేది ఉంటుంది సాంప్రదాయం అంటే. తలబాలు వేసుకునేటువంటి ఇదివరకు పెళ్లిగాని అమ్మాయిలు అయితే 2 జడలు వేసుకోవాలి, తెలుసా మీకు? తెలియబో తెలుసుకోండి, నేను చెప్తాను. సాంప్రదాయం అంటే ఏంటంటే పెళ్లిగాని అమ్మాయిలు 2 జడలు వేసుకునేవాళ్ళు. ఆ అమ్మాయిని చూస్తే ఎవరైనా దూరం నుంచి ఓహో ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు కావాలా అని అనుకునేవాళ్ళు. తర్వాత ఏమైందంటే 2 జడలు వేసుకోకుండా ఒకే జడ కనుక చేసుకుంటే ఆ వివాహిత, ఓహో ఈ అమ్మాయికి పెళ్లి అయింది అనుకుంటారు. ఇంకా హిందూ సాంప్రదాయం అయితే కాళ్ళ మెట్టలు కూడా పెడతారు. కాళ్ళ మెట్టలని బొట్టు పెట్టుకోవడం, ఇట్లా బొట్టు మాత్రమే కాదండి, నుదురు పైన కూడా పెడతారు. వివాహిత అని అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వివాహిత పిల్లలు పుట్టిన తర్వాత ఆ సింగిల్ జడని కూడా మడిచి కొప్పు పెట్టుకుంటారు. ఒక మహిళకి కొప్పు కనుక ఉంటే ఓహో ఈమె పెళ్ళయింది, పిల్లలు ఉన్నారని అర్థం. ఇది భారతీయ సాంప్రదాయం. అది సాంప్రదాయంలో ఉంది. అది మీకు ప్రాచీన గ్రంథాలు తీసుకొని చదవండి. ఇప్పుడు ఎవరు కడుతున్నారు? ఏ కాలేజ్ అమ్మాయి 2 జడలు వేసుకొని పోతున్నది? కాలేజీకి చూపించండి, నాకు ఒక్క అమ్మాయిని చూపించండి 2 జడలు వేసుకొని కాలేజీకి వెళ్ళే అమ్మాయి. తర్వాత కూడా
పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేస్తారు, అప్పుడు ఒక శారీ వేస్తారు, శారీ ఫంక్షన్ అంటారు. పెళ్లిగాని అమ్మాయి ఖచ్చితంగా కూడా ఆమె శారీలో ఉండాలి, అది సాంప్రదాయం అంటే. మరి ఇప్పుడు అందరినీ కూడా మీరు ప్రకటన ఇచ్చారనుకోండి, మీరందరూ కూడా చీరలు కట్టుకోనండి, సింగిల్ పెళ్లి కాని వాళ్ళందరూ కూడా సింగిల్ చీర కట్టుకున్నారంటే ఎవరు వస్తారు? పరికిణి అనే పదం, పరికిణితో రాండి అంటే ఎవరు వస్తారు? మరి అది సాంప్రదాయం ప్రపంచం మొత్తం ఫాలో అవ్వట్లేదు, మరి వీళ్ళు ఫాలో అవ్వడం ఒక ఆమెననే హక్కు మీకు ఎక్కడ ఉంది? మీకు ఏం హక్కు ఉంది? మీరు పాటిస్తున్నారు సాంప్రదాయం. సాంప్రదాయం అనేటువంటిది అది చాలా పెద్ద విషయం. సమాజం అనేది మారుతున్నది. మీరు ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు సాంప్రదాయ వస్త్రధారణతో వెళ్ళండి. అదే విధంగా ఒక ఆఫీస్కి వెళ్తున్నారు అంటే స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు స్విమ్ సూట్ లో వెళ్తే తప్పు లేదు, పూజకి వెళ్ళేటప్పుడు పూజ మడిగట్టుకొని పూజ చేయండి. మేము కూడా అదే చెప్తున్నాం కదా, మడిగట్టుకునే ఆచారం ఉన్నప్పుడు మడిగట్టుకొని పూజ చేయండి. లేదంటే మీ పద్ధతి ప్రకారం చక్కగా మీరు పూజ చేసుకోండి, మీ విశ్వాసాలు మీరు ఫాలో అవ్వండి. అదే విధంగా మీరు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ డ్రెస్ వేసుకోండి, కాలేజ్కి వెళ్తే కాలేజ్ డ్రెస్, పబ్కి వెళ్తే పబ్ కల్చరల్ డ్రెస్ వేసుకోండి అంటున్నాం. తప్పేం లేదు. తప్పేంటి? ఆ ఒకేషన్ బట్టి వస్త్రాలు. ఒకవేళ అనసూయ లాగా మాట్లాడే ఆడపిల్లలు ఎవరున్నా కూడా మీరు ఇట్లా ఎంకరేజ్ చేస్తారు. ఎవరు ఫాలో అవుతున్నారు? మీరందరూ బికినీలు వేసుకోండి అని మేమేం చెప్పట్లేదు. వేసుకునే వాళ్ళని మాత్రం నాగబాబు గారు కూడా ఏం చెప్పండి. నాగబాబు గారు అన్న మాట ప్లీజ్ నోట్ దట్ నాగబాబు గారి కామెంట్స్. ఆయన ఏమన్నారంటే మహిళలకి హక్కు ఉంది, మీకు నచ్చిన వస్త్రధారణ మీరు చేయండి, మీకు కన్వీనియంట్ ఉన్న వస్త్రధారణ మీరు చేయండి అన్నారు. రాజ్యాంగంలో ఏముందంటే ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జీవించండి అని ఉంది. మీ వస్త్రధారణ వేసుకొని రోడ్ల మీద కనుక వెళ్తే అది ఇబ్బందికరంగా ఉంటే అది తప్పవచ్చు. కానీ చడ్డీలు మిడ్డీలు వేసుకుని రోడ్ల మీద తిరగట్లేదు ఈ రోజున. మరి ఇప్పుడు అనసూయ టాపిక్ కూడా వస్తే ముందుగా రోషం వచ్చింది. ఇప్పుడు శివాజీ మాటలు మీరు ఎట్లా తీసుకుంటారు? అసలు శివాజీ ఖచ్చితంగా తప్పు మాట్లాడాడు. శివాజీకి ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటువంటి విచక్షణ ఉంది అతనికి. అతను ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదన్నట్టుగా కూడా మాట్లాడాడు. అది శివాజీ చేసిన పెద్ద తప్పు. అందుకే అతని మాటలకు అందరికి కోపం వచ్చింది. శివాజీ ఏమంటారంటే కేవలము శారీ కట్టుకున్న వాళ్ళు మాత్రమే అందంగా ఉన్నారు అంటాడు. శారీ కట్టుకుంటేనే అమ్మాయిలు అందంగా ఉంటారు. అది అతను అన్నమాట తప్పు కదా, ఖచ్చితంగా తప్పే అది. ఎందుకంటే అనేక మంది హీరోయిన్లు అనేక రకమైన వస్త్రధారణ వేస్తారు, వాళ్ళకి నచ్చినటువంటి డ్రెస్సులు వాళ్ళు వేస్తారు. ఇప్పుడు ఒక సౌందర్య గురించి చెప్పారు, ఒక సావిత్రి గురించి చెప్పారు. సావిత్రి చీరలోనే అందంగా ఉంటుంది. సౌందర్య రష్మిక గురించి చెప్పారు, రష్మిక చీర కట్టుకుంటే అందంగా ఉంటుంది, సాయి పల్లవి చీర కట్టుకుంటే అందంగా ఉంటుందండి. సాయి పల్లవి బికినీ వేసుకుంటే అందంగా ఉండదు. లేదా అనసూయ ఒక్కతే బికినీ వేసుకుంటే అందంగా ఉంటది, వీళ్ళందరూ ఉండరు. ఆమె శరీరతత్వం బట్టి ఉండదు. సౌందర్య బికినీ వేసుకుంటే ఎవరు చూడరు. ఆమె చీరలోనే అందంగా ఉంటుంది కాబట్టి ఆమె చీర కట్టారు సినిమా ఫీల్డ్ లో. అలాగే సాయి పల్లవి బికినీ వేసుకుంటే ఎవరు చూడరు. సాయి పల్లవి బికినీ వేసుకుని ఆడ ఏమున్నాయని చూడడానికి ఏమి లేవు అక్కడ, అందుకని ఎవరు చూడరు. సాయి పల్లవి సన్నగా ఉంటుంది, అలా అంటే మళ్ళీ బాడీ షేవింగ్ అంటారు కాబట్టి ఆ మాట అనట్లేదు. సాయి పల్లవి బికినీలు వేసుకుంటే ఆమె అందం ఉండకపోవచ్చు, అందుకే ఆమె వస్త్రాలు వేసుకోదు. సో ఆమె చీర కట్టుకుంటుంది కాబట్టి అందరు చీర కట్టుకోవాలి. పద్ధతిగా ఉండాలి కాబట్టి ఆమె అట్లా ఉండాలి. పద్ధతి కాదు, అక్కడ నచ్చదు కాబట్టి చూడరు కాబట్టి వీళ్ళు కట్టుకోవట్లేదు. ఫ్యాన్స్ కి ఎట్లా అలవాటు అయితే అట్లా మూవ్ అవుతున్నారు. అవును, ఇప్పుడు అనసూయ ఇట్లా ఉంటే అనసూయ అలా ఉంటే చూస్తారు కాబట్టి అలా ఉంది ఆమె. మీరు అప్పటి నుండి ఫ్యాన్ అంటున్నారు కదా, చాలా మంది అంటున్నారు మురళీ శర్మ అనసూయ దగ్గర ఎంత తీసుకున్నాడు? ఇది చాలా మంది అనుకోవడం చాలా పొరపాటు అండి. ఇది చాలా మంది హీరోలకి అభిమానులు ఉంటారు, హీరోయిన్స్ కూడా అభిమానులు ఉంటారు. సో అభిమానం అనేటువంటిది మీరు డబ్బులతో కొలవద్దండి ఇప్పుడు కదా, అది చాలా చాలా తప్పు మాట. డబ్బులతో మీరు చాలా చేయగలరు, డబ్బులకు అతీతమైనవి చాలా ఉంటాయి. ఒక ప్రేమ అనేటువంటిది, ఒక అభిమానం అనేటువంటిది చాలా ఉంటుందండి. మీరు చాలా మంది హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ పబ్లిక్ ఫంక్షన్ వచ్చినప్పుడు చూడండి, నేను అదే మొదటి నుంచి కూడా చెప్తున్నాను, స్త్రీలు పురుషులు సమానమే. శివాజీ అన్న మాటలో తప్పేందంటే శివాజీ కేవలం ఒక నిధి అగర్వాల్ అనే ఒక హీరోయిన్ వస్త్రధారణ గురించి మాట్లాడాడు. నిధి అగర్వాల్ గారు జరిగిన సంఘటన చెప్తున్నాను. నిధి అగర్వాల్ గారు రాజా సాబ్ సినిమా త్వరలో రాబోతుంది, ఆ పాట రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా 4 మార్కు వచ్చారు. వచ్చినప్పుడు ఆమె టాప్లెస్ డ్రెస్ తో ఉన్నారు. ఉన్నప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆమె దగ్గరికి వచ్చారు. ఫ్యాన్స్ ని ఎప్పుడు గౌరవించండి, ఫ్యాన్స్ ఉంటేనే సెలబ్రిటీస్ ఉంటారండి, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి సందర్భాల్లో కూడా ఫ్యాన్స్ తప్పు పట్టదు. మరి ముఖ్యంగా మీలాంటి ఫ్యాన్స్ అందరికి ఫ్యాన్స్ ఉండాలి. ప్రతి హీరోకి, ప్రతి హీరోయిన్ కి, ప్రతి సెలబ్రిటీ కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఈ రోజు ఒకవేళ మీలాంటి అభిమానులు లేరు అనుకోండి, అనసూయ తరఫున ఎవరు మాట్లాడతారు? ఖచ్చితంగా ఉంటారు. అభిమానులకి ఎప్పుడు కొదవ ఉండదండి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే చాలా మంది ఆవిడ దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎందుకు ఫ్యాన్స్ ఎందుకు వస్తారు దగ్గరికి, వాళ్ళు ఒక షేక్ హ్యాండ్ తీసుకోవడానికి రావచ్చు. ఇప్పుడు సెల్ఫీలు ఇవ్వం కదా, ఒక సెల్ఫీ తీసుకుందామని వస్తారు, వీటి గురించే వస్తారు. అంతమంది ఒక్కసారి రావడం వల్ల అక్కడ కొంచెం తొక్కిసలాట జరిగింది. అక్కడ నిర్వాహకులు తప్పుంది. నిర్వాహకులు అనేటువంటి వాళ్ళు ఒక పెద్ద హీరోయిన్స్ వచ్చినప్పుడు ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి, ఒక బౌన్సర్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఎవరు సెక్యూరిటీ లేరు, ఎవడో ఒకడు నామకే ఒకే ఒక్కడు ఉన్నాడు.
బౌన్సర్. ఒక వ్యక్తి కొన్ని వందల మందిని ఎలా కంట్రోల్ చేస్తాడు? కంట్రోల్ చేయాలి. ఫెయిల్ అయ్యాడు అతను. సో ఆమె అందరి దగ్గరికి వచ్చినప్పటికీ షీ మే ఫీల్ సమ్ ఇన్కన్వీనియంట్. ఆమె వెళ్ళిపోయి కార్ లో కూర్చుని కొంత ఇన్కన్వీనియంట్ ఆమె ఫేస్ లో కనపడింది. ఇన్కన్వీనియంట్ నీ ఫేస్ లో కనపడడానికి కారణం నువ్వు వేసుకునే టాప్లెస్ వస్త్రాలు అని చెప్పి శివాజీ అన్నాడు. అది తప్పు. ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక బాలకృష్ణ గారిని ఎగ్జాంపుల్ చెప్తాను. బాలకృష్ణ గారు కూడా ఒక సినిమా ఫంక్షన్ కి వచ్చాడు, అఖండ 2 సినిమా ఫంక్షన్ లో ఆయన వచ్చాడు. ఆయన ఫుల్ వస్త్రాలు వేసుకున్నాడు, పైన ఇది కండు కూడా వేసుకున్నాడు. కండు వేసుకుని ఆయన దగ్గర కూడా ఫ్యాన్స్ వచ్చారు. మరి ఒక మెగాస్టార్ చిరంజీవి వస్తే ఎంతమంది మహిళలు వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు, మరి అందరూ దగ్గర గుమిగూడారు. ఆ సందర్భంలో పైన కండువా జారి కింద పడింది. ఆయన కొంతమంది ఇట్లా పట్టుకోవడం కూడా జరిగింది. బాలకృష్ణ గారు కూడా ఇన్కన్వీనియంట్ ఫీల్ అయ్యాడు కదా. అప్పుడు నేనైనా ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతాను, మీరైనా ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతారు. అనేక మంది వచ్చినప్పుడు ఎవరైనా అట్లా ఫీల్ అవుతారు. ఆయన కూడా కొంచెం ఫీల్ అయ్యాడు. అల్లు అర్జున్ గారు కూడా అలా ఫీల్ అవుతారు, ఎవరైనా సరే. మరి అటువంటి సందర్భాల్లో మరి ఆయన ఏమి పొట్టి బట్టలు వేసుకున్నాడు, బాలకృష్ణ వేసుకోలేదు కదా. మరి బాలయ్య బాబు గారు ఫుల్ వస్త్రాలతో ఉన్నారు, బాలయ్య బాబు టాప్లెస్ వస్త్రాలు ఏమి వేసుకోలేదు. మరి ఆయన దగ్గర కూడా ఫ్యాన్స్ వచ్చారు, అది తప్పేంటి? సో ఇక్కడ ఒక మగవాడ ఆడతారా? ఇన్కన్వీనియంట్ అనేది ఇది ఫ్యాన్స్ ప్రాబ్లం గానీ వస్త్రాల ఫ్యాన్స్ ప్రాబ్లం కూడా కాదు. ఉమ్. ఒక పెద్ద ఫంక్షన్ ఒక ప్రముఖ సెలబ్రిటీ వచ్చినప్పుడు చాలా మంది కూడా వస్తుంటారు, సహజమైన విషయం. తొక్కిసలాట జరుగుతుంది, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఒక సెల్ఫీ తీసుకోవాలా, తమ ప్రేమను ప్రదర్శించడం తప్ప ఇక్కడ ఎవ్వరికి ఎటువంటి దురుద్దేశం లేదు. ఒక హీరోయిన్ ఏమంటారు, హీరోయిన్ కి ఏదో చూడాలని వచ్చే ఏదో లాగాలను వచ్చారంట. లాగాలను ఎవరు రారండి, ప్రతి ఫ్యాన్ కూడా తమ ప్రేమ ప్రదర్శించుకోవడానికే వస్తారు. ఇక్కడ మగవాడి అదే అంది. మంచులక్ష్మి గారు అయితేనేమి, మీరు ఇందాక అన్నారు కదా అనసూయ గారు ఒకరే కదండి, మంచు లక్ష్మి గారు మోహన్ బాబు గారి కుమార్తె, ఒక డైరెక్టర్ నందిని రెడ్డి గారు, అశ్విని దత్ గారి కుమార్తె, ఇటువంటి ఇంకొక మరొకరు, ఇట్లా ఒక నలుగురు, వీళ్ళందరూ కూడా రిప్రజెంటేటివ్ ఇచ్చారు. వీళ్ళందరూ ఫిలిం ఛాంబర్ కి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా లెటర్ రాయడం జరిగింది. వీరందరూ కూడా వాయిస్ ఆఫ్ ఉమెన్ అనేది ఒకటి పెట్టారు. వాయిస్ ఆఫ్ ఉమెన్ అనేటువంటి దాంట్లో వాళ్ళు క్లియర్ గా చెప్పారు. సో మహిళలు వాళ్ళ వస్త్రధారణ చేస్తారు, వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం చేస్తారు. ఈ విచక్షణ చూపించకండి. కేవలం మీరు టాప్లెస్ వస్త్రాలు ధరించారు కాబట్టి, డౌన్లెస్ వస్త్రాలు ధరించారు కాబట్టి మీ పట్ల ఇలా జరిగింది అనటం తప్పు. అదే సంఘటన ఒక నిధికి ఏం జరిగిందో బాలకృష్ణ గారికి కూడా అదే జరిగింది. బాలయ్య బాబు గారు కూడా ఇన్కన్వీనియంట్ ఆయన ఫేస్ లో కనబడింది అక్కడ. మరి బాలయ్య బాబు గారు ఎందుకు ఇన్కన్వీనియంట్ ఫీల్ అయ్యారు? ఆయన టాప్లెస్ వేయలేదు కదా, ఆయన ఎక్స్పోజింగ్ చేయలేదు కదా. సో ఇది ఒక సెలబ్రిటీ జరిగేటువంటిది మాత్రమే. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, వాళ్ళకి నచ్చినటువంటి వస్తుందని వాళ్ళు చేస్తారు. ఈ యొక్క విచక్షణ అనేటువంటిది లేకుండా కూడా చేయండి అని చెప్పేసి వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఒక మెయిల్ పంపించారు. అక్కడ మంచు విష్ణు గారు ఉన్నారు, లక్ష్మి గారు తమ్ముడే, ఆయన సోదరుడే కాబట్టి ఆయన ఉన్నాడు. కేవలము శివాజీ గారు క్షమాపణ అనే దేనికి చెప్పినారంటే, ఆయన ఉపయోగించిన 2 పదాలు, మీ సామాన్లు చూపించడమే అందాన్ని అనుకోవద్దు అన్నాడు. ఆ పదానికి అతను ఒక దరిద్రపు డాష్ డాష్ అనే పదం అన్నాడు కదా, దానికి ఆ రెండిటికి మాత్రమే ఆయన సారీ చెప్పాడు. మరి ఆయన పర్టికులర్ గా అనసూయని అనలేదు కదా, ఆయన పర్టికులర్ గా అనసూయని అంటే అనసూయకి క్షమాపణలు చెప్తుండే. మరి అనసూయ ఎందుకు రియాక్ట్ అయ్యింది? సినిమా ఫీల్డ్ తరపున అందరు రియాక్ట్ అయ్యారు, ఆ రంగంలో ఉన్న వాళ్ళు అందరు రియాక్ట్ అయ్యారు. అందులో ఈమె కూడా ఒకరు. మెయిన్ గా అనసూయనే కనపడుతుంది. అనసూయ కనపడింది, మంచులక్ష్మి గారు కూడా రియాక్ట్ అయ్యారు. మంచులక్ష్మి గారు కూడా చెప్పడం జరిగింది. ఈమె రియాక్ట్ అవడానికి కారణం ఏంటంటే, ఈమె కూడా సినిమా రంగంలో ఉంటుంది కాబట్టి అక్కడ వాస్తవాలు ఏంటో తెలుసు కాబట్టి, మా బాడీ మా ఇష్టము, ఒక్కొక్కరు ఒక రకంగా రియాక్ట్ అవుతారు. ఆమె విధానంలో ఆమె రియాక్ట్ అయింది. ఇక్కడ ఎటువంటి తప్పు కూడా లేదు. ఉమెన్స్ కమిషన్ దగ్గరికి శివాజీ గారు వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను. ఐ వాంట్ టు క్వశ్చన్ శివాజీ బాబు గారు. ఆయన దానికి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ రోజు అక్కడ అవకాశం కూడా లేదు వాస్తవము. ఆ రోజు తాను ఒక తండ్రిలాగా భావించి హీరోయిన్లు అందరూ చెప్పాడంట. ఎవరు? శివాజీ గారు, మీరు తండ్రిలా ఏం భావించక్కర్లేదండి, మిమ్మల్ని ఏ హీరోయిన్ కూడా తండ్రిలా భావించట్లేదు. ఎందుకంటే మీరు క్లియర్ గా తెలుసుకోండి, నేనేం తప్పు చేశాను నాకు తెలియట్లేదండి అని శివాజీ గారు అన్నారు. అతను చేసిన తప్పు అతను తెలియాలి కదా. ఆయన చేసిన తప్పు ఖచ్చితంగా తప్పే. మీ చేత తప్పని చెప్పిస్తా. శివాజీ గారు చేసిన తప్పని మీ నోటితో చెప్పిస్తా. శివాజీ గారు కానీ లేక మరొక వ్యక్తి కానీ ఒక ఇంట్లో ఉంటున్నారు, మీ ఎదురింట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది, ఇటుపక్క ఇంట్లో ఒక అందమైన అమ్మాయి, ఇటుపక్క ఇంట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. మీరు మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు, మీ పక్కింట్లో ఉండేటువంటి మీ నైబర్ పొరిగింటి ఒక అందమైన అమ్మాయి తను ఎక్కడికో వెళ్తూ బయటకు వచ్చింది. మీరు అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇటువంటి డ్రెస్ వేసుకోవద్దు అమ్మాయి, నువ్వు వేరే రకమైన డ్రెస్ వేసుకొని సలహా చెప్పారనుకోండి, నీకు హక్కు ఉందా? ఆ అమ్మాయి ఏమంటది రిప్లై? నీకెందుకు అంటది. నా డ్రెస్ గురించి నీకెందుకని మీ ఎదురింటి అమ్మాయి అంటది. మీ పక్కింటి అమ్మాయి దగ్గర ఇటువంటి వస్త్రాలు వేసుకోకు, నువ్వు ఫుల్ గా కప్పుకొని పో అని చెప్పావు అనుకో, హూ ఆర్ యూ? అనసూయ కూడా చెప్పింది అదే, హూ ఆర్ యూ టు టెల్ టు మీ?
మీ పక్కింటి అమ్మాయి అంటుందండి, మీరు సమాజం సంగతి పక్కన పెట్టేయండి. మీ పక్కింటి అమ్మాయికి వస్త్రాల గురించి చెప్పే అధికారం మీకు లేదు. శివాజీ గారు మీకు ప్రాక్టికల్ చెప్తున్నా, మీ పక్కింటి అమ్మాయి దగ్గర పోయి ఆమె బయటికి వెళ్ళినప్పుడు చెప్పండి, ఏమ్మాయి నువ్వు ఇటువంటి డ్రెస్లు వేసుకోకు, నేను చెప్పినట్టు వేసుకో, నిండుగా కప్పుకొని పోయి చెప్పు, నువ్వు ఎవడు వేస్తున్నావు చెప్పడానికి. ఆమె కూడా అదే అంటుంది, నువ్వు ఎవడు నావు చెప్పడానికి, నువ్వు ఎవడివి, నీకేం హక్కు ఉంది నా మీద. అయితే ఇప్పుడు అదే శివాజీ సందర్భంలో మాటలు పూర్తిగా ఖండిస్తూ శివాజీ తప్పే అన్నాడు కదా, మరి నీ పక్కింటి అమ్మాయికి చెప్పే అధికారం నీకు లేదు, నువ్వు సమాజం మొత్తానికి ఏం సందేశం మరి ఆయన అన్నాడు, ఈ హీరోయిన్స్ Women's Commission నీకేం హక్కు చెప్పడానికి. ఉమెన్స్ కమిషన్ రోజు వెళ్ళి వచ్చేటప్పుడు మంచి చెప్తే ఇట్లనే ఉంటది, మంచి సలహాలు ఎవరు అవును, తీసుకోరు, మంచి మాటలు ఎవరు మంచి తీసుకోరు. మాటలేంది, నీ హక్కు ఉందా లేదా అనేది. ఇక్కడ మంచి చెడు అనేది తర్వాత విషయం. నీకు అధికారం లేనప్పుడు నువ్వు ఎలా చెప్తావు? నేను తండ్రిలా భావించి చెప్తాను, నువ్వు తండ్రి ఎలా భావిస్తున్నావు? సరే, మీ ఎదురింటి అమ్మాయి ఉంది, ఆమె వేరే వస్త్రాలు వేసుకుని వెళ్తుంది, మీరు శివాజీ గారు మరొక వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళారు, నువ్వు ఇటువంటి వస్త్రాలు వేసుకోకు అన్నాడు. ఆమె ఖచ్చితంగా నువ్వు ఎవడు నాకు చెప్పడానికి అంటుంది. అమ్మాయి నేను నీ తండ్రిలాగా భావించి చెప్తున్నా అంటే ఆ అమ్మాయి ఉంటుంది, మా డాడీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాడు, నువ్వు నా తండ్రి అంటావు అని ముఖం పగలు కొడుతుంది. సో అయితే ఇప్పుడు మరి పూర్తిగా తండ్రిలా ఎలా శివాజీ భావిస్తాడండి? అన్నది తప్పే. శివాజీ అసలు ఆ పదాలంటే పూజ ఈయన కూడా తండ్రిగా అనసూయ కరెక్ట్ అంట, అనసూయ అనసూయ కరెక్ట్. కరెక్టే. శివాజీ ఎవరని చెప్పడానికి ప్రతి హీరోయిన్ కి తండ్రి ఉన్నాడు ఇంట్లో. తల్లిదండ్రులు లేకుండా హీరోయిన్ ఎవరు పుట్టరు కదా. ప్రతి హీరోయిన్ కి తండ్రి ఉన్నాడు, ప్రతి హీరోయిన్ కి తల్లి ఉంది, వాళ్ళ కేర్ టేకర్స్ వాళ్ళకు ఉంటారు, వాళ్ళు చెప్తారు ఏ వస్త్రాలు వేసుకోవాలి, ఏ వస్త్రాలు వేసుకోవాలి, వాళ్ళు చెప్పరా మంచి చెడు? నువ్వేవడమే చెప్పడానికి? ఆమె వస్త్రాల గురించి నువ్వేలా చెప్తావు? నీకేం హక్కుంది? నీ పక్కింటి వాడికి చెప్పడానికి సమాజానికి ఎట్లా సందేశం ఇస్తాడు? మీరు అనసూయకి ఎట్లా అభిమాని అయ్యి అనసూయ గారు వచ్చిర్రో, ఆయన కూడా ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి ఆడపిల్లలు ఇలా ఉంటే మంచిది హీరోయిన్లు అన్నట్టుగా సలహా ఇచ్చిండు ఆయన. అవును, అది తప్పు. ఎందుకు ఇస్తాడు? ఆయన ఎవరు? ఆయనకేం అధికారం ఉంది? హీరోయిన్ల గురించి ఆయన చెప్పడానికి ఆయనకేం అధికారం ఉంది? ఫస్ట్ అధికారం లేకుండా మాట్లాడకూడదు, అలవికాలి చోట పెట్టుకోవాలి, మూసుకొని కూర్చోని చెప్తున్నా శివాజీకి. నువ్వెవడువయ్యా చెప్పడానికి? నువ్వు చెప్తే మేము అందరం వినాలా? నువ్వు ఒక్క అమ్మాయి చేత, నీ పక్కింటి అమ్మాయి చేత నువ్వు సరే అనిపించు చాలు. ఎంత సమాజం మొత్తం చెప్తున్నావు, హీరోయిన్ మొత్తం చెప్తున్నావు, నువ్వు ఎవడు చెప్పడానికి అసలు నీకేమి అధికారం? అందుకనే కూర్చో, అది అన్నిటికంటే మంచిది. అనసూయ గారు చేసింది కూడా ఏం తప్పు చేయలేదు. మీరు కంపారిజన్ చేస్తున్నారు. అనసూయ గారు ఎక్కడ, మీరు అందరూ బికినీలు వేసుకొని తిరగండి ఎక్కడల్లా. ఆమె నా బాడీ నా ఇష్టం అంది, మీ బాడీ మీ ఇష్టం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండండి అంది. తనకు నచ్చిన విధంగా ఎలా అవుతుంది మీరు చెప్పండి? తప్పు ఎలా అవుతుంది? తను స్విమ్మింగ్ సూట్ వేసుకోవడం పూర్తిగా తన వ్యక్తిగతమైన విషయం. తను స్విమ్మింగ్ సూట్ వేసుకొని ఆమె మొగుడు చేత ఆమె ముద్దెట్టించుకొని ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంది, అది మీకేం నొప్పి? సో ఇది చూసి సంధ్యారెడ్డి అన్నది వాడు అసలు మొగోడే కాదు, వాడు అది ఇది అని తన భర్తను కూడా తిట్టడం జరిగింది. మీరు ఒక ఫ్యాన్ గా సంధ్యారెడ్డి అన్నది దానికి సిగ్గు లేదు, అది ఇది, తన భర్తకు కూడా సిగ్గు లేదు అని ఇవన్నీ అన్నది. మరి సంధ్యారెడ్డికి ఏం చెప్తారు మీరు? సంధ్యారెడ్డి గారి బాధ ఏంటి? అనసూయ గారు తన మొగుడు చేత తను ముద్దు పెట్టించుకుంటూ తను ఫోటో తీసుకుంది, వేరే మొగుడు చేత ముద్దు పెట్టించుకుంటూ తీసుకోలేదు కదా, మరి ఇంకేం నొప్పి? ఆమె ఎందుకు బాధపడుతుంది? అదే అనసూయ గనక సంధ్యారెడ్డి మొగుడు చేత ముద్దెట్టించుకుంటే ఆమె కోపం రావాలి, నా మొగుడు చేత నువ్వెందుకు ముద్దెట్టించుకుంటున్నాను, అప్పుడు ఓకే ఒప్పుకుంటాం. పరాయి మొగుడు చేత ఎవరి చేత ముద్దెట్టించుకుంటూ ఫోటో తీసి పెట్టుకుంటే నువ్వేంది పరాయి మొగుడు చేత అంత క్లోజ్ గా ముద్దు పెట్టించుకుంటున్నావు అని కోపం రాదు. తన మొగుడు చేత తను ముద్దు పెట్టుకుంది, వాళ్ళు ఎలా అయినా ముద్దులు పెట్టుకుంటారండి, ఆమె ఇష్టం అది. ఆ మొగుడు పిల్ల వాళ్ళ సరసాలే వాళ్ళు పడతారు. ఆమె ఫోటోలు ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంది, ఆమె వేరే వాళ్ళ సంధ్యారెడ్డి ఇన్స్టాగ్రామ్ లో పెట్టలేదు, వేరే వాడి ఇన్స్టాగ్రామ్ లో థర్డ్ పర్సన్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకునేది. ఆమెకు హక్కు ఉంది, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆమె ఇష్టమైన వాళ్ళు చూస్తారు, ఆమెకు మిలియన్స్ ఫాలోవర్స్. మీరు గమనించండి, ఒక్క ఫాలోవర్ కూడా తగ్గల, అందరూ లైక్ చేశారు. తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఎంతమంది భారిస్తారు, వాళ్ళందరూ కూడా అనసూయ పిక్స్ లైక్ చేస్తున్నారు. లవ్ సినిమాలు అందరు రెడ్ లవ్ పంపిస్తున్నారు, మామూలు లవ్ కూడా రెడ్ లవ్. నేను కూడా పెద్ద రెడ్ లవ్ పంపించారు అనసూయకి, పంపిస్తున్నారు. మీ డార్లింగ్ మీరు ఎప్పుడైనా కలిసిరా? మా డార్లింగ్ ఎప్పుడు మా హృదయంలో. మీ అనసూయ డార్లింగ్ ని మీరు ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసిండ్రా, కలిసిండ్రా? మా మధ్య ఉండే వేవలేదు మాకుంటుందండి, మాకుంటాయి. బయటకు చెప్పాల్సిన చెప్తాం, చెప్పకూడదు చెప్పాం. చెప్పేవి కొన్ని ఉంటే చెప్పకూడదు. కలిస్తే చెప్పుకోవచ్చు కదా మీరు ఒక ఫ్యాన్ గా. ఎవడి పర్సనల్ వాడి పర్సనల్ విషయాలు చెప్పుకోకూడదు, పర్సనల్ చెప్పకూడదు. నేను అలాగేం అనట్లేదు, ఎవడి పర్సనల్ విషయాలు బయట చెప్పదలుచుకున్నా బయట చెప్తాం కదా, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెడతాం కదా, అది పర్సనల్ విషయాలు. సో ఇక్కడ ఏంటంటే అనసూయ గారు చేసింది 100% కరెక్టే. అమ్మాయిలకు కూడా ఒకటే చెప్తున్నాం, అసభ్యతతో ఉండమని మేము ఎవరైనా చెప్పట్లేదండి. కాలేజ్ అమ్మాయిలు అయినా సరే, వేరే వాళ్ళైనా సరే, మీ కన్వీనియంట్ వస్త్రాన్ని మీరు చేయండి,
కాకపోతే అందరూ అనేది ఏంటంటే అసభ్యతకు చోటు ఇవ్వకండి, మీ సామాన్లు చూపించకండి అని ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ పదం ఎందుకు అనగలుగుతున్నాను ధైర్యంగా అంటే, ఒక శివాజీ గారికి ఎటువంటి పనిష్మెంట్ పడలా. ఈ రోజున సమాజంలో సామాన్లు అనే పదం ఉపయోగిస్తే అదేమైనా తప్పేమని ఎవడు భావించట్లేదు. ఎందుకని ఒక శివాజీ కూడా సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీనే బహిరంగంగా మహిళల్ని మీ సామాన్లు దాచుకోండి అని అంటే అతని మీద ఎటువంటి చర్యలు తీసుకునబడలేదు. ఈవెన్ మహిళా కమిషన్ కూడా శివాజీ గారిని పిలిచి లోపల కూర్చోబెట్టి, ఏమండి మీరు సామాన్లు అంటే ఇబ్బంది కదా, ఇంకెప్పుడు పదం ఉపయోగించకండి, సారీ చెప్పండి అంటే అలాగే అని చెప్పేసి సారీ చెప్పేసేస్తే అది ఆ పార్ట్ వరకు అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని బట్టి అందరు ఇప్పుడు ఆదర్శంగా తీసుకుంటారు. కనబడ్డ ప్రతి అమ్మాయి సామాన్లు బాగుండే అనొచ్చు. ఒకవేళ ఆమె హట్ అయితే సారీ అండి ఏమనుకోకండి నేను సారీ చెప్తున్నాను, అయిపోయింది. మరి అది తప్పు కాకుండా అయిపోయింది కదా. అంటే ఇప్పుడు శివాజీని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్లా ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పుడు నీ సామాన్లు అంటే తప్పు కాదని తెలిసి, అదే కనుక మహిళా కమిషన్ శివాజీ గారికి ఏదైనా శివాజీ గారికి పనిష్మెంట్ ఇచ్చుంటే ఏదో ఒక శిక్ష, కనీసం ఏదో వాట్ ఎవర్ మేబీ స్మాల్, ఒక 1000 రూపాయలు ఫైన్ వేసి ఉంటా సార్ కనీసం. కానీ 100 రూపాయలు శివాజీతో మాట్లాడి 100 రూపాయలు ఫైన్ వేస్తారు. సామాన్లు అంటే ఏదో ఒక శిక్ష ఉంటుంది అని తెలిస్తే అప్పుడు సమాజం కూడా ఓహో సామాన్ అనే పదం ఉపయోగించకూడదు అనుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే, అమ్మాయిని నీ సామాన్లు బాగున్నాయి అనొచ్చు, నీ కోపం వచ్చింది అనుకో సారీ అండి ఏమనుకోకండి, అయిపోయింది. నో తప్పు ఎటాలి. ఇది అందరూ సందేశంగా ఇచ్చింది, మహిళా కమిషన్ ఇచ్చిన సందేశం లాగా శివాజీ గారు చెప్పడం జరిగింది. మీరు బాధపడుతున్నారు శివాజీకి ఇక్కడ శిక్ష పడలేదని. మరి సామాన్లు అంటే తప్పు కాదని తెలిసిపోయింది కదా. మరి శిక్ష పడితే సమాజానికి ఒక సందేశం వస్తుంది. ఇక్కడ సందేశం ప్రస్తుతం ఉన్న సందేశం అదే. సో మీరు ఏమైనా అనండి. మరి రీసెంట్ ఈమె కూడా మాట్లాడుతుంది కదా, శివాజీ గారు ఏ విధంగా సామాన్లు పైన పదం అన్నారో మరొక పదం కూడా బయటకు వచ్చింది, నీ ఫలాలు బాగున్నాయి అన్నట్టు. రాశి గారు ఫలాలు బాగున్నాయి, ఆ టాపిక్ కూడా వచ్చింది. మరి ఇక్కడ హుందాతనంగా మా డార్లింగ్ అనసూయ ఏం చేసిందండి, వెంటనే కూడా సారీ చెప్పేసింది. రాశి గారిని రాశి గారి ఫలాలు అని అన్నారు జబర్దస్త్ లో. మరి రాశి గారి ఫలాలు 3 ఏళ్ల క్రితం అన్నందుకు ఈ నిన్న ఒక 1-2 days బ్యాక్ రాశి గారు ఇప్పుడే కూడా కోమాలోంచి లేచింది పైకి. బహుశా ఇప్పటిదాకా 3 ఏళ్ల నుంచి బహుశా నాకు తెలియదండి, రాశి గారు ఏమైనా కోమాలో నిద్రపోతూ ఉన్నారేమో. సడన్ గా కోమాలో వచ్చి రాశి గారు ఇప్పుడు సడన్ గా నిద్ర లేచేసేసి రాశి గారి ఫలాలు అని అనసూయ ఎందుకందండి బాడీ షేమింగ్ చేసింది. ఆమె చెప్తుంది, ఆవిడ పేరు విజయలక్ష్మి, రాశి గారి పేరు విజయలక్ష్మి, ఆవిడే చెప్పుకున్నారు. తెలుగులో ముద్దు పేరు రాశి, సినిమా హీరోయిన్ పేరు, తమిళంలో మంత్ర, అదే ఆవిడ పేరు. ఇక్కడ అనసూయ గారు చేసినటువంటి తప్పు ఏ విధంగా కనిపించట్లా. ఎందుకంటే అనసూయ గారు ఒక హీరోయిన్ రాశి ఫలాలు అందంగా ఉన్నాయి, హీరోయిన్ రాశి ఫలాలు అనే పదం ఉపయోగించలేదు. దయచేసి గమనించాలి, వీడియోలో స్పష్టంగా ఉంటుందండి. రాశి గారి ఫలాలు అనటము ఎవరైనా విన్నారనుకోండి అది తప్పేం కాదు. రాశి గారి ఫలాలు అనేది ఇట్స్ నాట్ ఎ క్రైమ్. బాడీ షేవింగ్ చేసింది అంటది, బాడీ షేవింగ్ కూడా చేయలేదు. హీరోయిన్ జాగ్రత్తగా గమనించండి, రాశి గారు మీరు బాధపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. హీరోయిన్ రాశి గారి ఫలాలు అనే పదం వచ్చినట్టయితే 4 words హీరోయిన్ రాశి గారి ఫలాలు అన్నట్లయితే మీరు రెస్పాండ్ అవ్వచ్చు. హీరోయిన్ రాలేదు కాబట్టి ఎవరైనా రాశి పేరు ఎవరైనా రావచ్చు. రాశి గారి ఫలాలు అనేటప్పుడు ఎటువంటి వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ లెక్కనైతే రాశి గారి ఫలాలు అంది కాబట్టి రాశి అని చాలా అమ్మాయిలకు పేరు ఉంటుంది. ఒక లక్ష్మి అనే పేరుతో కొన్ని వేల మంది ఉంటారు. మరి రాశి అనే పేరుతో ఉండే అమ్మాయిలు అంటే సినీ ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చినది అయితే హీరోయిన్ రాశి గారికే కదా. అవును, అందుకనే ఆమె భావిస్తుంది, తను భావిస్తుంది అట్లాగా. ఇక్కడ రాశి గారి ఫలాలు అంటే హీరోయిన్ పదం వాడలేదు. అయినప్పటికి కూడా అనసూయ గారు క్షమాపణ చెప్పడం ఆవిడ గొప్పతనానికి కారణం. అందుకని అనసూయని క్యూట్ అనసూయ అని, క్యూట్ అనసూయ, ముద్దుల అనసూయ ఎందుకంటే మేము అంత మంచి మనస్తత్వం. ఆమె అసలు సారీ చెప్పకూడదు అనసూయ గారు, మీరు ఎవరికి సారీ చెప్పద్దు, మనం తగ్గేదలే బ్యాచ్ మనం. అయినప్పటికీ కూడా ఆమె గొప్పతనంతో ఒక లెటర్ లాగా రిలీజ్ చేసింది, ప్రెస్ రిలీజ్ లాగా. అందులో ఏంటంటే ఆమె రాశి గారు ఆ రోజున స్క్రిప్ట్ ఇచ్చినట్టు దాన్ని బట్టి దర్శకులు, ఒక షో అంటే అనేక మంది ఉంటారు, ఒక డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, ఒక రైటర్ ఉంటారు, వాళ్ళందరూ ఇచ్చిన స్క్రిప్ట్ ని వీళ్ళు చేయడం జరుగుతుంది. ఆ రోజున ఆమె కేవలం ఒక యాంకర్ పొజిషన్ లో ఉండే ఒక అమ్మాయి స్క్రిప్ట్ ఏది రాస్తే అదే చదువుతుంది. అందుకనే రాశి గారి ఫలాలు అని అన్నది. రైటర్ కూడా తెలివిగా మాట్లాడాడు, అక్కడ రైటర్ తెలివిగా మాట్లాడాడు,
ప్రొడ్యూసర్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి వివాదానికి లోటు లేని విధంగా కూడా వాళ్ళు డిజైన్ చేశారు అక్కడ. అలా రాసి వీళ్ళ కింద తెలియ ఉంటే వాళ్ళ కింద రాసి హట్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి రాశి గారి పళ్ళు అని కూడా అనలేదు కదా, రాశి గారి వస్తువులు అనలేదు కదా, రాశి గారి సామాన్లు అనలేదు కదా. రాశి గారి సామాన్లు అన్నా కూడా తప్పేం కాదు, రాశి గారి సామాన్లు ఉన్నాయంటే కూడా తప్పేం కాదు, అది తప్పు కిందకు రాదు. సో ఇక్కడ ఏమైనా వస్తుందంటే ప్రత్యేకంగా ఆమె బాధపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ బాడీ దాని గురించి చెప్తున్న బాడీ షేమింగ్ అనేటువంటిది కూడా కారణం కాదండి. మీరు తెలుసుకోవాలి బాడీ షేమింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బాడీ షేమింగ్. రీసెంట్ గా కొంతకాలం క్రితం కేటీఆర్ గారి కుమారుడు ఉంటే అతను లడ్డుగా ఉన్నాడు అని ఒక అతను కామెంట్ చేశాడు. దట్ ఈస్ కాల్డ్ బాడీ షేమింగ్. ఎవరైనా సరే ఒక అబ్బాయి గాని అమ్మాయి గాని వాళ్ళ శరీరాన్ని గురించి నేను ఈ వ్యక్తి లడ్డుగా ఉన్నాడు, ఈ వ్యక్తి సన్నగా ఉన్నాడు, వీడు పొట్టిగా ఉన్నాడు, వాడు పొడుగ్గా ఉన్నాడు, వీడు నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, మరీ తెల్లగా సున్నం కొట్టినట్టున్నాడు, వీటిని కాల్డ్ బాడీ షేమింగ్. అంతేగాని మీరు చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకున్న రాశి గారి ఫలాలు దగ్గర ఆగిపోయింది సెంటెన్స్. రాశి గారి ఫలాలు ఫుల్ స్టాప్. రాశి గారి ఫలాలు పెద్దవి, రాశి గారి ఫలాలు చిన్నవి అంటే బాడీ షేమింగ్ చేసినట్టుగా కొందరు ఆలోచించవచ్చు. ఇక్కడ ఎటువంటి బాడీ షేమింగ్ జరగలేదు, అటువంటి పదాలు ఉపయోగించబడలేదు. సో ఏ రకంగా చూసుకున్నా రాశి గారు రెస్పాండ్ అవడానికి తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. మీరు కూడా అయితే మంచిది, మీరు కూడా ఇలాగే ఉంటే మంచిది మేడం. మేము మాట్లాడటం కూడా అయినా కూడా అనసూయ గారు ఇంకా కూడా ఆమె చేయని తప్పుకు కూడా ఆమె క్షమాపణ రాయటము, ఆమె గొప్పతనాన్ని కూడా ప్రదర్శించారు. మరి రాజుగారు ఎందుకు బాధపడుతుంటే రోజా గారు నవ్వారట. మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోడలు నవ్వినందుకన్నా సామెత ఒకటి ఉందండి. వాడెవడో ఆమెనందుకు కాదంట, రోజా నవ్వినందుకు రాజుగారు హట్ అయిపోయారు. మరి రాజుగారు ఎందుకు హట్ అయిపోయినారు? రోజా నవ్వితే మేము హట్ అయిపోతుందా? మరి ఒక జడ్జి ప్లేస్ లో ఉండి, ఒక హీరోయిన్ గా ఉండి, ఒక యాక్టర్ గా ఉండి, ఈ సాటి యాక్టర్ అనేటప్పుడు ఆమె నవ్వకూడదు కదా. పోయి అడుగు, రాజు గారు మీరు రిలీజ్ చేయండి, మీరు వెళ్ళి రోజా గారి పేరు చెప్పి ఒక లెటర్ రిలీజ్, మీరు కూడా పోయి సారీ అడగండి. నాగబాబు గారు నవ్వారు కదా, మరి ప్రేక్షకులు కూడా నవ్వినారు కదా. మీరు హట్ అయినప్పుడు ఎవరిని అడుగుతారు? మీరు ఇప్పుడు సడన్ గా కోమాల నుంచి పైకి లేచినట్టుగా కోమాలు అనుకుంటాం, ఎందుకంటే మీరు సైలెంట్ ఉన్నారు కాబట్టి. బహుశా మీరు ఆరోగ్యంగానే ఉండొచ్చు, అట్లా అనిపిస్తుంది జనాలకి. ఇట్లా కోమా లాంటి నిద్రలోంచి బయటకు వచ్చేసి కేవలం అనసూయ బ్లేమ్ చేయడం అనేది తీవ్రంగా కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడమే. మీరు నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి. దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు వెళ్ళి రోజా గారి చేత సారీ చెప్పించుకోండి. ఒక అమాయకమైన మా క్యూట్ అనసూయ ఎందుకు అంటున్నారు? ఈవెన్ శివాజీ గారే అన్నారు కదా, శివాజీ గారి ప్రశ్నలు ఏమన్నా తెలుసా? అనసూయ ఇదే ఉందండి, అనసూయ చాలా అమాయకురాలు అన్నాడు. ఇన్నోసెంట్ అనసూయని ఎందుకంటారండి? నీకు దమ్ముంటే ఉంది, ఫైర్ బ్రాండ్ రోజా దగ్గర పోయి నువ్వు రాశి గారి ఫలాలంటే ఎందుకు నవ్వావు రోజా అని అడుగు. నవ్విందంట కదా, మరి నవ్వినప్పుడు మరి ఎందుకు అడగలేదు? పోయి అడుగు, రోజా గారిని క్వశ్చన్ చేయి నీకు దమ్ముంటే. అంతేగాని మా క్యూట్ అనసూయని అంటే మటుకు మేము ఊరుకోము అని కూడా రాశి గారికి కూడా చెప్తున్నాం. సో ఫైనల్ గా అనసూయ అభిమానులకు కావచ్చు, ఆడపిల్లలకు కావచ్చు, మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఆడవాళ్ళకి రాశి గారు ఎటువంటి సందేశం ఇవ్వలేదండి. మేము ఎవరికైనా చెప్పేది ఒకటే, మీరు స్వేచ్ఛగా బతకండి అని అంటున్నాం. రాజ్యాంగము సమానమైనటువంటి హక్కులు ఇచ్చింది మన దేశంలో. కొన్ని దేశాలలో సమానమైన హక్కులు ఇవ్వలేదు. ఆడవాళ్ళు వంటింటి కుందేలాగా ఉండాల్సిన పరిస్థితి కొన్ని ఉంది. ఈ రోజున కూడా కొంతమంది కూడా ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే చదువుకుంటూ, వంటింటి కుందేలు అనే పదం చాలా మంది తెలియదు ఈ జనరేషన్ వాళ్ళకి. ఒకప్పుడు వంటింటి కుందేలు అనే పదం ఉపయోగించేవాళ్ళు, ఈ జనరేషన్ లో చాలా మంది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులు అందరూ చదువుకుంటున్నారు కదా, అమ్మాయిలు చదువుతున్నారు, అబ్బాయిలు చదువుతున్నారు. ఒకప్పుడు అలా ఉండేది కాదు. కేవలం ఆడవాళ్ళు వంటింట్లో కూర్చొని వంట పని మాత్రమే చేసుకుంటూ ఒక మూల కూర్చునేవాళ్ళు. అందుకే వంటింటి కుందేలు అనే పదం ఉపయోగించేవాళ్ళు. ఈ రోజున అలా లేదు కదా. అమ్మాయిలందరూ కూడా బయటకు వస్తున్నారు, చదువుకుంటున్నారు, చక్కగా కూడా వాళ్ళకి నచ్చినటువంటి వస్త్రధారణ కూడా చేస్తున్నారు, చదువుకుంటున్నారు. మీ హక్కులు మీకున్నాయి. మీరు రాజ్యాంగ ప్రకారం మీకు ఏదైతే సమానత్వం అనుభవించిందో ఆ సమానత్వాన్ని అనుభవించండి. చక్కగా మీ జీవితం గడపండి. మీకు నచ్చినటువంటి వస్త్రాలు వేసుకోండి, మీకు నచ్చినటువంటి తిండి తినండి. మీ జీవితం మీరు హ్యాపీగా బతకండి. భారతదేశం వంటి స్వేచ్ఛాయుతమైన దేశంలో ప్రశాంతంగా, సంతోషంగా, హాయిగా జీవించండి. మీరు కూడా మీకు కావాలంటే వెళ్ళండి. మీకు డి విటమిన్ తగ్గితే శుభ్రంగా బీచ్కి వెళ్ళండి, బికినీ వేసుకొని తిరగండి. మీకు నచ్చితే, మీకు నచ్చబోతే తిరగండి. మీరు అందరూ వేసుకోండి నేను అనట్లేదు. మీకు వస్త్రధారణ, మీకు డి విటమిన్ తగ్గింది అనుకోండి, డి విటమిన్ తగ్గిన వాళ్ళు ఇక్కడైతే ఇబ్బంది కాబట్టి బికినీ వేసుకొని బీచ్ దగ్గర తగినటువంటి సెక్యూరిటీతో మీ వాళ్ళతోటే
ఉందాకెళ్ళండి అక్కడ ఎండలో తిరిగితే డి విటమిన్ ఎక్కువ వస్తుందంట. లేదు మీకు నచ్చలేదు, మీకు నచ్చిన వస్త్రాల్లోనే ఉండండి, ఇందులో ఎటువంటి కూడా లేదు, పూర్తిగా మీ స్వేచ్ఛను మీరు అనుభవించండి అని మహిళలకు చెప్తున్నాం. మరి కొంతమంది చెప్తున్నట్టుగా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండండి. మీ కొన్ని సందర్భాలు అదే అనేది, నా బీకిని నేను వేసుకుంటే వేరే వాడికి ఏమొచ్చింది అని అంటుంది. కొంతమంది ఎప్పుడు ఉంటారు, మీ పట్ల ఎవరైనా విచక్షణ చూపిస్తే ఎవ్వరు తగ్గద్దు, తగ్గేదేలే అని కూడా మీ మైండ్ లో పెట్టుకోండి. మీ లైఫ్ మీ ఇష్టం అనేటువంటిది కూడా మైండ్ లో పెట్టుకోండి అని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, మురళీ శర్మ గారు అయితే పూర్తిగా అనసూయకే సపోర్ట్ చేస్తున్నారు. మరి మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. రాశి గారిని ఖండించారు, అట్లనే శివాజీ మాటలను కూడా ఖండిస్తూ ఉన్నారు. శివాజీ అనడం పూర్తిగా తప్పే అని. సో చూసాం కదా, మరి అనసూయ మాటలను మీరు ఎలా తీసుకుంటున్నారు? అభిమానులు అయితే ఆ మాటను తీసుకోలేకపోతున్నారు, శివాజీ అన్న మాటలను తీసుకోలేకపోతున్నారు అభిమానులు. మరి ఇప్పుడు అనసూయ అభిమానులు ఇంకా కొంతమంది కూడా చూస్తూ ఉంటారు కదా, మీరు కామెంట్ చేయండి.